నిన్న తమిళనాడు ఎన్నికల ప్రచార సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏమని? కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ కానీ ఒకే కూటమి కానీ అధికారంలో ఉంటే డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది. ఆ విధంగా కేంద్రంలో రాష్ట్రంలో ఒకే కూటమి అధికారంలో ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్కు ఎంతో మేలు జరిగిందని చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించడం జరిగింది. మనము వాస్తవాలను విశ్లేషిస్తే ఇందుకు పూర్తి విరుద్ధం జరిగింది. నిజంగా డబుల్ ఇంజిన్ సర్కార్లో మేలు జరిగేట్టుగా ఉంటే ఆంధ్రప్రదేశ్కు సంజీవని లాంటి ప్రత్యేక హోదా డబుల్ ఇంజిన్ సర్కార్లో ఎందుకు అమలు కాలేదు? రెండవది, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 46 సబ్సెక్షన్ 3 ప్రకారము రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ డబుల్ ఇంజిన్ సర్కార్లో ఎందుకు అమలు కాలేదు? మూడవది, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో 18వ షెడ్యూల్ ప్రకారం కడప జిల్లాలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో సమీకృత ఉక్కు కర్మాగారం డబుల్ ఇంజిన్ సర్కార్లో ఎందుకు అమలు కాలేదు? నాలుగవది, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో 18వ షెడ్యూల్ ప్రకారం దుగరాజపట్నం వద్ద మేజర్ ఓడరేవు డబుల్ ఇంజిన్ సర్కార్లో ఎందుకు నిర్మించబడలేదు? ఐదవది, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 94 సబ్సెక్షన్ 3 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధానిలో రాజధాని, రాజభవన్, రాష్ట్ర సచివాలయం, శాసనసభ, శాసనమండలి, హైకోర్టు మిగతా మౌలిక సదుపాయాలకు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ రూపంలో ఇవ్వాలి. డబుల్ ఇంజిన్ సర్కార్లో ఎందుకు గ్రాంట్ రూపంలో ఇవ్వలేదు? ఆరవది, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 90 ప్రకారం పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టును వీలైనంత త్వరగా జాతికి అంకితం చేయాలి. 12 సంవత్సరాలైనా డబుల్ ఇంజిన్ సర్కార్లో ఎందుకు నత్తనడక సాగుతూ ఉంది? చివరిగా ఇటీవలనే కాగ్ నివేదిక ఇవ్వడం జరిగింది, కాగ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్టు ప్రకారంగా 2023-24లో అంటే గతంలో రాష్ట్రంలో వైకాపా, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన గ్రాంటు 34,698 కోట్ల రూపాయలు. 2024-25లో అంటే డబుల్ ఇంజిన్ సర్కార్లో కేంద్రంలో ఎన్డీఏ కూటమి, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి, డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో వచ్చింది ఎంత? కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన గ్రాంటు 20,135 కోట్లు. అంతకుముందు సంవత్సరానికంటే 14,563 కోట్ల రూపాయలు కేంద్రం నుండి గ్రాంటు రాష్ట్రానికి డబుల్ ఇంజిన్ సర్కార్లో తగ్గింది. ఏమనాలి దీని? కాబట్టి ఇవన్నీ పరిశీలిస్తే డబుల్ ఇంజిన్ సర్కార్లో ఆంధ్రప్రదేశ్కు మేలు కంటే కీడు ఎక్కువ జరిగింది. డబుల్ ఇంజిన్ సర్కార్ ట్రబుల్ ఇంజిన్ సర్కార్గా, డొక్కు ఇంజిన్ సర్కార్గా తయారైంది.